ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు. గత కాలపు సంగతులన్నిటిలోనూ మీ సహాయమును మాకు అందించారు. మరలా ఈ పునరుత్థాన దినమునందు మీ సన్నిధిలో మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రములు. ఆరాధనకు యోగ్యుడు అయిన మిమ్ములను ఆరాధించగలిగే అనుభవాలు మీరు మాకు ఇస్తూ వచ్చిన సందర్భాలను బట్టి కూడా స్తోత్రాలు. ప్రభా, మిమ్మల్ని ఎలా ఆరాధించాలో, మిమ్మల్ని ప్రభు ఎలా స్తుతించాలో, ఎలా గణపరచాలో మాకు నేర్పుతున్న వాటిని బట్టి కూడా స్తుతిస్తూ కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానించుకొనుచుండగా లేఖనాల నుండి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీరు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచన భాగం. గడిచినటువంటి ఆదివారం మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. తిరిగి మరొకసారి ఆ మాట చదువుతున్నాను, దయచేసి చూడండి. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఈ మాటలు గడిచినటువంటి వారములో మనం గుర్తు చేసుకున్నాం చాలా వరకు. అయితే వీటి నుండి మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, దేవుడు అన్నాడు, మోషే, నువ్వు వెళ్ళిపోయేటువంటి సమయం దగ్గర పడింది కాబట్టి నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని ముగించుకునేటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు చెప్పాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. వాటిని గురించి నువ్వు తప్పనిసరిగా తెలియచేయాలి అని దేవుడు మోషేకి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞ జారీ చేయటంలో మోషే ఒక కీర్తన రాసి వారికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. చూడండి, అక్కడే 31వ ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచు పోవచ్చు ఉండలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను. నువ్వు దాటడానికి వీల్లేదని దేవుడే అన్నాడు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు వాళ్ళతో పాటు. కాబట్టి 120 సంవత్సరాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో మోషే తన జీవిత యాత్రను ముగించుకునేటువంటి సమయం అయిందని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, అదే 31వ అధ్యాయంలో 14వ వచనం కూడా చూద్దాము. మరియు యెహోవా, చూడుము, నీ మరణ దినములు సమీపించెను. అంటే దేవుడు ముందే చెబుతున్నాడు ఏమని, నీ మరణ దినాలు సమీపించాయి, అంటే నువ్వు ఇక వెళ్ళిపోతావు, నీ సమయము అయిపోయింది అని. ఎంత గొప్ప స్థితి అంటే, దైవజనులైన వారు, విశ్వాసులైన వారు, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి పెద్దలు కానీ పరిచారకులు కానీ ఎవరైనా దేవుడు జీవిత యాత్రను గురించినటువంటి కొన్ని సంగతులు చక్కగా తెలియజేస్తాడు ఆయన. కాబట్టి మోషే దైవజనుడు గనక ఆయన కూడా అలాగే తెలియజేస్తూ ఆయన మాట్లాడుతున్న సందర్భాల్లో అక్కడే 16వ వచనంలో కూడా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండు కొనబోచున్నావు. అంటే ఇంక నీ సమయం అయిపోయింది, నువ్వు వెళ్ళాలి. ఆ సమయంలో మోషేతో దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళు తప్పిపోయేటువంటి వారు, వీళ్ళు తిన్నగా ఉండరు వీళ్ళు, కాబట్టి వాళ్ళని కాస్త నడిపించడానికి ఉద్దేశంతో నేను నీకు ఇచ్చేటువంటి మాటలన్నీ కూడా ఒక కీర్తన రూపంలో తయారు చేసి వాళ్ళకి ఇవ్వి, వాళ్ళకి నేర్పు. ఆ కింద మాటలు ఉంటాయి 19వ వచనంలో చూడండి. కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలులకు నేర్పుడి అన్నాడు. మీరు నేర్పాలి. ఎందుకు నేర్పాలి అంటే, కనీసం ఆ కీర్తన, ఆ పాట గుర్తొచ్చినప్పుడైనా నువ్వెవరువో, ఎక్కడ పుట్టావో, ఏం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా బ్రతకాలని దేవుడు తలంచాడో, ఇవన్నా జ్ఞాపకం వచ్చి కాస్త నీ బ్రతుకును బాగు చేసి నిలబడతావని ఒక కీర్తన రాసి చెప్పమన్నాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ చెడిపోతారు, వీళ్ళు మంచిగా ఉండరు. అక్కడ మరొక 21వ వచనంలో విస్తారమైన కీడులు, ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి
సాక్ష్యము పలుగును అన్నాడు. విస్తారమైన కీడులు ఆపదలు వాళ్ళకు వస్తాయి. వాళ్ళు కూడా తిన్నంగా ఉండరు, వాళ్ళు చెడిపోతారు. దేవునికి విరుద్ధమైనవి అంటే దేవుడికి ఏదైతే నచ్చవో, నాకు ఏదైతే నచ్చదో ఆ పని వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఈ కీర్తన రాయి, ఎందుకు అనంటే నువ్వు యొర్దాను నది దాటవు, నువ్వు వెళ్ళిపోతావు దాటకుండగానే అని. అప్పుడు మోషే ఇవన్నీ కూడా ఒక కీర్తన రూపంలో రాశాడు. ఆ తర్వాత యెహోషువని పిలిచాడు, యెహోషువకి అప్పగించాడు. నాయనా, నేను వెళ్ళిపోతాను, నా సమయం అయిపోయింది, ప్రభు నన్ను యొర్దాను దాటొద్దంటున్నాడు. కాబట్టి నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను గనక వీరు నడిపించాల్సిన బాధ్యత నీదే అని చెప్పి, మీరు చెడిపోతారని నాకు తెలుసు, మీరు బాగుపడే ఉద్దేశాలు మీకు లేవు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కనీసం ఈ కీర్తన పాడుకున్నప్పుడైనా, చదువుకున్నప్పుడైనా మీరు తగు జాగ్రత్త కలిగి దేవుని కొరకు చక్కగా మీరు బ్రతకాలి అని మోషే గారి కీర్తన రాశాడు. ఆ కీర్తనలో దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క మాట ఎంత స్పష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో పరిశుద్ధాత్మ సహాయముతో మోషే ఇశ్రాయేలు ప్రజలకు రాశాడు. అది ఈ కీర్తన. అక్కడ ఇప్పుడు ఇప్పుడు రండి, ఇప్పుడు 32వ అధ్యాయంలోకి రండి. ఆకాశమా చెవియొగ్గుము, ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను ఈ మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె నేత గడ్డి వలె పడు చినుకుల వలె ఉండును, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును అన్నాడు. నా ఉపదేశము ఎంత గొప్పగా ఉంటుందంటే దేవుడు చెప్తున్న మాట అది. నా ఉపదేశము ఎలాంటిదంటే వాన వలె కురియును అన్నాడు. ఎలా ఉంటదంట అది? వాన వలె కురవాలంట. ఏది? ఇప్పుడు ఆల్రెడీ మనకు వర్షం వస్తుంది కదా, వర్షం వస్తుంది కదా, వర్షంలో తడిస్తే ఎలా ఉంటాం? ఎలా ఉంటాం? తడిసిపోతాం కదా. వర్షంలో తడుస్తూ పొడిగా ఉండలేం కదా, తడిసిపోతాం కదా. ఆ వర్షం మనల్ని ఎలాగైతే తడుపుతుందో వాక్యం అనే వర్షం కూడా మనల్ని అలా తడపాలి, అందులో మనం తడవాలి. ఈ వర్షంలో తడవడానికి అందరూ ఇష్టపడతాం, కానీ వాక్యపు వానలో తడవడానికి చాలా కష్టమైన పని. వాక్యం చదువుకుందాం, వాక్యం విందాం అనగానే ఎక్కడో అక్కడే వాక్యం అంట అని వెంటనే అలా నెమ్మదిగా నిద్రలోకి జారిపోతారు కొంతమంది, బుర్రగొక్కుంటారు కొంతమంది, ఆకాశంలో చూస్తారు కొంతమంది. ఎందుకంటే వాక్యము అంతగా ఎక్కదు గనక, వాక్యం అంతా ఎక్కదు గనక కష్టమైపోద్ది ఆ పరిస్థితి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క ఉపదేశం వాన వలె ఉండాలి. ఆయన వాక్యం ఎలా ఉందంట? మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను. లేత గడ్డి మీద చినుకులు పడితే లేత గడ్డి ఏమవుతుంది? ఏమవుతుంది? అది ఇంకా పచ్చగా ఎదుగుతుంది అంటున్నాడు. చూడు ఎంత బాగుందండి అసలు. దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. లేత గడ్డి మీద కురియు వర్షము వలె పడు చినుకుల వలె, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండునంటే అంత ఉన్నతమైనటువంటి స్థితి నా ఉపదేశంలో ఉంది, నా వాక్యములో ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అలాంటి వాక్యములో మనము తడుస్తూ ఉండాలంటాడు. మరి వాక్యములో ఊరికనే తడవగలుగుతామా అంటే ఆ వాక్యాన్ని ఆస్వాదించే ఆ స్థితి కూడా మనకి కావాలి. మనకి తెలుసు ఫ్రీడమ్ ఆయిల్ అంటాము. దాని మీద ఏముంటదంటే ప్రొద్దుతిరుగుడు బొమ్మ ఉంటది కదా, దాన్ని ఏమనాలంటే అది కంపెనీ వాడి పేరు సన్‌ఫ్లవర్ ఆయిల్ అంటాం. అవి చూడండి చక్కగా, అది ఎండ ఏ విధంగా వస్తే అటు తిరుగుతా ఉంటది. దానికంతే ప్రొద్దుతిరుగుడు పువ్వన్నారు దాన్ని. అంటే ప్రొద్దు ఎటు తిరిగితే అటు తిరుగుతా ఉంటది. చూసారు ఎంత అద్భుతం అది మన కళ్ళెదురుగుండా. ఈ పక్కకొస్తే ఈ పక్కకి తిరుగుతది. అంటే ఏంటన్నమాట? నాకు నువ్వు కావాలి, నిన్ను నేను ఆస్వాదించాలి, నీ కిరణాలు నా మీద పడాలి అని అది ఎంత చక్కగా తిరుగుతుందండి ఇలాగా. అలాగే మనము కూడా లేఖనాలు, దేవుని యొక్క మాట వినబడుతుంటే, మాట ఎటు వినబడుతుంటే అటు తిరిగిపోవాలి మనం. ఎటు పడుతుంటే అటు తిరిగిపోవాలి మనం. అప్పుడు మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. దేవుని నామాన్ని ఘనపరచగలిగేటువంటి స్థితి కలుగుతుంది. వాక్యము ఇటు వస్తూ ఉంటే, నువ్వు ఇటు చూస్తూ ఉంటే, ఆ వాక్యపు జల్లు, ఆ వాక్యపు చినుకులు నీ లోపలికి వెళ్ళవు, నువ్వు అందులో తడవలేవు. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. మాట చెప్తుంటేనే ఎంతో ఆనందంగా ఉంది నాకు. అది ఆ ఫ్లవర్, అది ఎటైతే సన్ ఫ్లవర్ అన్నారు దాన్ని. అందుకే సన్ ఫ్లవర్. సూర్యుడు ఎటొస్తే అటు వెళ్తా ఉంటది. వాక్యపు జల్లు మన మీద కురవాలి. అది పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును అన్నాడు. అంత గొప్పది, అంత శ్రేష్టమైనది,
అంత ఉన్నతమైనది ఆయన మాట. మీకు చూడండి, ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచన భాగం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అవి ఆకాశం నుండి వస్తున్నాయి. అక్కడికి ఎలాగు అంటే హిమం అంటే మంచు, వర్షము ఆకాశం నుండి వస్తున్నాయి. కానీ తిరిగి మరలా ఆకాశానికి వెళ్తున్నాయా? వెళ్ళటం లేదు. అవి తిరిగి వెళ్లకుండా ఏం చేస్తున్నాయంటే అవి భూమిని తడిపి విత్తవానికి విత్తనమును, భుజించు వారికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును అంటున్నాడు. ఎలాగా? ఆకాశం నుండి వచ్చినటువంటి ఆ మంచు గాని, వర్షం గాని కురిచి అది మరలా పైకి వెళ్లకుండా భూమిని తడిపి అది చక్కగా చిగుర్చి వర్ధిల్లినట్లుగా నా వచనం అలా ఉంటుంది. ఎంత బాగుందండి! నా వచనం అలా ఉంటుంది. అందుకనే వాక్యపు జల్లు కురిసిన వారు, వాక్యపు జల్లులో తడిసిన వారు, వారి జీవితాలు బాగుంటాయి. వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి, దీవించబడతాయి. దేవుని మాట అనగానే, దేవుని వాక్కు అనగానే చెవులు రిక్కించి హృదయం ఉప్పొంగేటట్టుగా చేసుకుని, అయ్యో నా దేవుని మాట నేను వింటున్నానంటాడనమాట. ఎంత సంతోషం వ్యక్తం చేస్తారో ఆ జల్లుల్లో తడిసిన వాళ్ళు. అంతేకాదు ఇంకొక మంచి మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, యోబు గ్రంథము 29వ అధ్యాయం 22వ వచన భాగం. యోబు గ్రంథము 29, 22. ఆ మాట కూడా ఒకసారి చూడండి, ఎంత బాగుంటుందో. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద, ఎవరి మాటలు? గుత్తులు గుత్తులుగా పడుతున్నాయంటండి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఆ మాట ఎలా పడుతున్నాయంట? గుత్తులు గుత్తులుగా. అంటే మనకి ఏదైనా క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటామా, తక్కువ కావాలనుకుంటామా? మామూలుగా చెప్పండి, ఎక్కువ కావాలనుకుంటా, తక్కువ కావాలనుకుంటామా? ఏదైనా కూడా ఏమనుకుంటాం? ఆఖరి కూరగాయల షాప్ కాడికి వెళ్ళినా కూడా ఆ కూరగాయల షాపు అన్నీ చేసినా కానీ కొసరేవా? ఒకవేళ వాడు ఎగిపోతే బలవంతంగా ఓ టమాటాయో, వంకాయో, బెండకాయో అందులో వేసేసుకుంటారుగా. అంటే ఏం కోరుకుంటున్నామంటే ఎక్కువ కోరుకుంటున్నాం కదా. ఎక్కువ కోరుకుంటున్నాం కదా. దేవుడు కూడా అంటాడు, నేను మాటలాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి. గుత్తులు గుత్తులుగా మాటలు ఏమైపోతున్నాయంట? వారి మీద పడుతున్నాయంట. దేవుని మాటలు ఎలా పడాలన్నమాట? అది వర్షంలా పడాలి, అది మంచులా పడాలి, అది గుత్తులు గుత్తులుగా కాయలు పడినట్టుగా పడాలి. అప్పుడు ఎంత బాగుంటామండి మనం, అద్భుతంగా ఉంటాం కదా. మరి నీ మీద ఎలా పడుతున్నాయి? ఎండిపోయిన కాయలు కడుతున్నాయి. నువ్వెక్కడున్నావు అన్న సంగతి కావాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచన భాగం. తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును. ఏం చేస్తుందంటండి? ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదమును పొందుకుంటుందంట. చూసారా? అనుకూలమైన పైర్లు ఫలించడం వల్ల దేవుని ఆశీర్వాదం పొందుకుంటుంది. గుత్తులు గుత్తులుగా నీ మీద ఆయన మాట పడాలి, వర్షంలా పడాలి, ఉపదేశంలా పడాలి. ఇది మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. మీ దేవుని యొక్క నా మాట, నా ఉపదేశం, నా వాక్కు ఇలా పడాలి మీ మీద, ఇలా ఉండాలి మీరు అని చెబుతూ అనుకూలమైనటువంటి పైరులు మీరు ఫలించాలని. అంటే దేవుని మాట మన లోపలికి వెళ్తే మనం ఏం చేయాలా చెప్పండి? దేవుని మాట ఎవరికి? మీ స్తంభాలకా? లేదంటే మీరు కూర్చున్న కుర్చీలకా? లేదంటే బరకాలకా? మాట్లాడరే. ఎవరికి దేవుని మాట? మనకే కదా. ఇప్పుడు మరి ఎవరు ఫలించాలి అంటే, ఒక బరకం వేసామనుకో 4 బరకాలు అవ్వాలి పొద్దునకి. చెప్పండి మరి. అలాగైతే బరకాలు కొనుక్కునే పనే ఉండదు. ఏం రత్నరాజు గారు? ఒక కుర్చీ వేసామనుకోండి, ఒక 4 కుర్చీలు అయిపోవాలా? ఎవరు ఫలించాలి మరి? మనం. దేవుని మాట నీ లోపల పడుతుందంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలిస్తున్నావంటే దేవుని ఆశీర్వచనం నీ లోపల ఉంది అని అంటున్నాడు. నీలో ఫలింపు లేదు అని అంటే దేవుని మాట లేదు. మరి దేవుని మాట తప్పితే ఎవరుంటారు అక్కడ? దేవుని మాట లేదంటే ఎవరో ఒకరు లోపల ఉన్నట్టే కదా.
ఆ! పెద్దోళ్ళు ఎలాగంటారంట, నిండగా ఉన్నటువంటి బిందె తొనకుండా చక్కగా సాఫీగా వెళ్ళిపోద్దంట. ఖాళీగా ఉంటే ఏమవుద్ది? ఖాళీ కుండే నెత్తిమీద పెట్టుకుంటే ఏం జరుగుతదమ్మా? తొణికిసలాడుతది. అంటే ఏమవుతది? వాటర్ ఫ్లోయింగ్ ఇటెళ్తే ఇటు పడిపోద్ది. ఈ వాటర్ ఫ్లోయింగ్ ఇటెళ్తే ఇటు పడిపోద్ది. నువ్వు నిండు కొండలాగా దేవుని మాటల చేత నింపబడితే తొనకుండా ఉంటావు. హాఫ్ పక్కన పెట్టి హాఫ్ ఎవరికో ఇస్తానంటే మాత్రం ఎటు పడితే అటు పడతావన్నమాట. అటు పడతావు. మరి దేవుడేమనుకుంటున్నాడు? నువ్వు ఫలించాలి. నువ్వు అభివృద్ధి పొందాలి. రండి ఇప్పుడు 32 అధ్యాయం ద్వితీయోపదేశ కాండములో 4వ వచనంలో ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలనియు న్యాయములు. ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు. ఆయన యథార్థవంతుడు. ప్రైజ్ ద లార్డ్. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి ఆయనంటే యథార్థవంతుడు. ఎవరైనా మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి ఆయన? యథార్థవంతుడు అన్నాడు. యథార్థత అంటే మైన, యథార్థత అంటే నిజమైన, వాస్తవమైన, నిజాయితీ గల, ట్రూత్ఫుల్నెస్ ఇంగ్లీష్లో, అథెంటిసిటీ అంటే వాస్తవమైన, నిజమైన, దాంట్లో ఇంకా ఏ కల్మషము ఉండదు. అది యథార్థత. కనుక దేవుడు ఎలాంటోడు? మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి ఆయన? యథార్థమైన వాడు, యథార్థవంతుడు అంట ఆయన. అందుకే యథార్థవంతుడు గనుకనే ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఏం చేస్తున్నాడంట? ఈ వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన మాట ఎవరైతే ఉన్నారో ఆ మాట కూడా వర్షంలా పడుతుంది అంటున్నాడు. కానీ ఎవరికైనా ఆ మాట ఆ వర్షం వెళ్తా ఉంటది. యోబు గారి గురించి మనకు తెలుసు. యోబు గారి గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? యోబు యథార్థవంతుడు అన్నాడు. అన్నాడా? అంటే యోబు గారి గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడంటే నేను యథార్థవంతుడిని. మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థవంతుడైన దేవుడు మన నుండి కూడా ఏం కోరుకుంటాడు అంటే యథార్థతనే కోరుకుంటాడు. మంచివాడు ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే మంచి జరగాలని కోరుకుంటాడు. చెడ్డవాడైతే మంచివాడంటే నచ్చుతుందా? చెప్పరా? మందు తాగేవాడికి తేనె పట్టుకెళ్ళిస్తే ఏమంటాడు? ఏట్రా ఇలాగుందా అంటాడు. ఎందుకంటే వాడు ఆ రుచి అలవాటైంది కానీ ఈ రుచి తెలియలేదు. కనుక యోబు యథార్థవంతుడు, యథార్థంగా బ్రతికాడు. ఏం జరిగినా ఏం చేసినా ఒకటే మాట అనేవాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. ఒకటే మాట చెప్పేవాడు. అంత యథార్థవంతుడు అంటండి యోబు. అందుకే ఆ యథార్థత వదిలిపెట్టకుండా బ్రతుకుతుంటే యోబు గురించి తన భార్య ఏమంది? యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. నువ్వు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మెనను. ఏమంటుందంట ఆవిడ? అసలు ఆ మాటలను ఎందుకు చెప్పాలి? నువ్వు సావరా అనాలి ఒక మాటతో కదా. కానీ ఏమంటుంది? నువ్వు యథార్థతను వదిలి దేవుణ్ణి దూషించి అప్పుడు చచ్చిపో అంటుంది. ఈ డైలాగులను ఎవరైనా చెప్తాడా? చచ్చిపోయేటప్పుడు ఎవరైనా ఇలాంటి మాటలు చెప్తారండి ఎవరైనా? ఒరే నువ్వు యథార్థవంతుడు అది వదిలిపెట్టి చచ్చిపోరా అంటారా? అలాగే ఎవరైనా చెప్తారా? పోతే పోరా ఉంటే ఉండరా అంటారు. కానీ ఎంత తెలివిగా దుష్టుడైన అపవాది కూడా ఎంత తెలివిగా ప్రేరేపణ కలిగిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. నీలో యథార్థత ఉంది, అది విడిచిపెట్టి చావు. నువ్వు నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు, ఆయన్ని దూషించి చావు. కానీ యోబు గారు ఎంత గొప్పగా మాట్లాడాడండి చూడండి అక్కడ. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా? మరి మేలైతే అనుభవించాం కానీ కీడును అనుభవింప తగదా? అంటే యథార్థవంతుడు లక్షణం చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. మేలు చేసినప్పుడు ఆహా ఓహో అన్నావు, స్తోత్రం అన్నావు, వందనాలు అన్నావా? మరి కీడు జరిగినప్పుడు, చెడు జరిగినప్పుడు, ఒక అమ్మాయి పేరు జ్ఞాపకం రావట్లేదు. అమ్మాయి ప్రభువుని నమ్ముకుందని, దేవుణ్ణి స్తుతించిందని, దేవుని కొరకు బ్రతుకుతుందని, దేవుణ్ణి ప్రకటిస్తుందని ఆ రాజరిక వ్యవస్థ ఆమెను పట్టుకొని నువ్వు నమ్మిన క్రీస్తుని విడిచిపెట్టవా అంటే నేను విడిచిపెట్టను అంది. చాలాసార్లు కొట్టారు, ఇబ్బంది పెట్టారు, బాధలు పెట్టారు, అయినా సరే విడిచిపెట్టనుంది.
ఆఖరికి లాభం లేదనుకుని ఒక ఇనప కుర్చీలో కట్టేసి ఆమెని ఒక ఇనప కుర్చీలో కట్టేసి నిప్పుల గుండంలో పడేశారు. ఇనప కుర్చీ ఏమవుతుంది? విపరీతంగా కాలిపోద్ది కదా. బ్రాండీనా ఏదో ఉంది పేరు, ఆమె పేరు గుర్తు రావట్లేదు. ఆ ఇనప కుర్చీలో కూర్చోబెట్టి అందులో పెట్టి ఇప్పుడైనా దేవుణ్ణి విడిచిపెడతావా అని అడుగుతున్నారు. అందులో కూర్చోబెట్టి ఆమెని. ఆమె చిరునవ్వు నవ్వుతూ, నా దేవుడు గొప్పవాడు, ఉన్నతమైన వాడు, నేను ఆయన విడిచిపెట్టలేను. పెద్ద గ్రౌండ్లో పెట్టారు. ఆ గ్రౌండ్లో నిప్పుల గుండం పెట్టారు. అందులో ఈమెను పడేశారు. చుట్టూ ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. అంతమంది మధ్యలో తీసుకెళ్ళి ఆ కుర్చీలో పెట్టేశారు. ఆమె నవ్వుతూ ఉంటే తట్టుకోలేక, ఇంకా నవ్వుతుందిరా ఇది అని చెప్పేసి గుర్రాలతో తొక్కించారట. నవ్వుతూనే చనిపోయింది. తన జీవితాన్ని ముగించుకున్నా కూడా దేవుని పట్ల ఉన్న ప్రేమను, యథార్థతను విడిచిపెట్టకుండా చచ్చిపోయింది. అంత దమ్ముందా మనకి? అంత ధైర్యం ఉందా? దేవుని కొరకు ఏం చేయాలా? నిలబడాలి. ఆమె ఆ చిన్న అమ్మాయి యవనస్తురాలు, ముసలి వయసు ఏం కాదు ఆవిడది, యవనస్తురాలు. దేవుని కొరకు నిలబడిందండి. ఎందుకు అంటే తను నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు. నా యథార్థతను నేను కాపాడుకోవాలి. యోబు గారు అదే అంటున్నాడు. మనము మేలు అనుభవించినప్పుడు దేవునికి స్తోత్రం అన్నావు, మరి కీడొచ్చినప్పుడు కూడా మనం ఏమనాలా? స్తోత్రం అనాలి కదా. అదండి నిజమైన భక్తి, విశ్వాసం అంటే. తొనికెసలు ఆడినట్టుగా ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోతే దాన్ని మనం భక్తి అనము. మనం నమ్ముకున్న దేవునికి ఏమి మనం విలువిచ్చినట్టు కాదు అక్కడ. చూడండి, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ చరణం. 11వ కీర్తన 7వ చరణం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఆయన నీతిమంతుడు, అంతేకాదు ఆయన యథార్థవంతుడు అంటండి. ఆయన ముఖ దర్శనం చేస్తారు ఎవరు? యథార్థవంతుడు. అంతేకాదు అదే కీర్తన 25వ కీర్తన 8వ చరణం కూడా చూడండి. 25వ కీర్తన 8వ చరణం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఏం చేస్తాడంట? యథార్థవంతుడు, ఉత్తముడైనటువంటి దేవుడు తన మార్గాన్ని ఎవరికి చెప్తున్నాడు? పాపులకు ఉపదేశం చేస్తాడంట. అంటే యథార్థవంతులైనటువంటి మనము కూడా మరి ఏం చేయాలి? దేవుడు యథార్థవంతుడైనప్పుడు, యథార్థవంతుడు దేవుడు నమ్ముకున్నటువంటి మనము కూడా యథార్థవంతులమైనప్పుడు మనము కూడా పాపులకు ఏం చేయమంటున్నాడు? ఉపదేశం చేస్తాడు ఆయన. ఉపదేశించి రక్షించేవాడు ఆయన. ఎంత గొప్ప స్థాయి అయింది. 33వ కీర్తన 4వ చరణం. 33వ కీర్తన 4వ చరణం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేను ఎంతయు. ఆయన ఎలాంటి ఆయన అంటున్నాడు? యథార్థమైనది ఆయన మాట. చూసారా? ఆయన యథార్థమైన వాడు, ఆయన మాట యథార్థత. మరి ఆయన నమ్ముకున్నటువంటి మనము కూడా యథార్థవంతులుగానే బ్రతకాలి. అది ఆయన కోరుకునేది. ఆయన వాక్కు మన మీద గుత్తులు గుత్తులుగా పడుతుంది, వర్షం వలె పడుతుంది, చక్కటి చినుకుల వలె పడుతుంది, పచ్చని గడ్డి మీద కురిసే మంచులాగా పడుతుంది. అంత అద్భుతమైనటువంటి మాటలు మనం ఆస్వాదిస్తున్నాం. కాబట్టి మన యథార్థతను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి నమ్మకంగా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచన భాగం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఎవరిని ఇష్టపడతాడంటే ఆయన? యథార్థవంతులను ఇష్టపడతాడు. పైకి ఒక మాట, లోపల ఒక మాట, ముందు ఒక మాట, వెనకాల ఒక మాట. ఎలాంటి వారిని దేవుడు ఇష్టపడ్డావు. అలాంటి వారి జీవితాలు ఎదుగు బొదుగు ఉండవు. అర్థం చేసుకోవాలి. ఎదుగు బొదుగు ఉండవు. నువ్వు ఎప్పుడైతే యథార్థవంతురాలు కావో, యథార్థవంతుడు కావో, నువ్వు చేసే పనిని బట్టే దేవుడు నీకు తీర్పు తారుస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం ఉపయోగం ఉండదు. యేసుక్రీస్తు వారు కూడా అంటారు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా 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 నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పే మాటల ప్రకారం చేయకుండా ఉత్తని ఎందుకు ప్రభువా ప్రభు అంటావు అన్న. నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యానికి వెళ్తాడని చెప్పాడు కదా ప్రభు. కనుక యథార్థతను కోల్పోకూడదు. విచిత్రం ఏంటో తెలుసా? మనల్ని దేవుడు పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడు? ప్రసంగ గ్రంథం 7:29లో
తీయండి ఆ మాట చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29 వచ్చిన భాగం చూడండి. ఆ ఉమ్, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టింది. ఎలా పుట్టించాడు? పుట్టించేటప్పుడు ఏ కల్మషం లేదు, ఏ పాపం లేకుండా పుట్టించాడు మనం. కానీ పుట్టిన తర్వాతే మనం తంత్రాలు కల్పించుకున్నాం. కానీ మనల్ని యథార్థవంతులుగా దేవుడు నిర్మించాడు, పుట్టించాడు, అలాగే పుట్టించాడు, అలా బ్రతకాలని పుట్టించాడు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు గనక. అలా పుట్టించినటువంటి మనము తంత్రాలు కల్పించుకుని మొత్తం పాడు చేసుకున్నాం. చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచ్చిన భాగం. కాబట్టే తంత్రాలను పోగొట్టుకుని యథార్థమైనటువంటి జీవితాన్ని బ్రతకడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో విషయాలు మనకు జ్ఞాపకం చేశారు. దైవ సంబంధంగా చూడండి, చదవండి ఒకసారి. 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధంలో కూడా ఎలా రావాలంటున్నాడు? యథార్థముగా. 4:23 చదువుదాం. 23 చదవండి తొందరగా. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము. ఆయన ఆరాధించేవారు కూడా ఎలాగ ఆరాధించాలి? ఎలాగ ఆరాధించాలి? యథార్థవంతులుగా అన్నాడు. యథార్థమైనటువంటి ఆరాధన. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయన యథార్థవంతుడు గనుక ఆయన ఉపదేశాన్ని అందరికీ ఇచ్చాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్కు నిర్మలమైనది, యథార్థమైనది, ఆయన మాట కూడా యథార్థమైనది. అలాంటి యథార్థవంతుణ్ణి నమ్ముకున్న మనము యథార్థవంతులుగా మన జీవిత కాలం అంతా బ్రతకాలి. అలా చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. అలా ఉన్నప్పుడు ఆ ఆశీర్వచనం మన మీదకి వస్తుంది. గుత్తులు గుత్తులుగా ఆయన మాటలు మన మీదకి వస్తున్నాయి. మరి ఏం చేస్తున్నావు? ఆ మాటలన్నీ త్రోసివేస్తున్నావా? లేదా ఆయనకు లోబడి ఉంటున్నావా? ఎలా ఉంటున్నాం?